జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుండేదా లేకుంటే ఇప్పుడు అలయన్స్ పాలన బాగుందా? అంటే ఏ విధంగా చెప్పాలి? ఏ పాలన బాగుందో ఆ విధంగా చెప్పండి. ఏ పాలన బాగుందంటే గతంలో ఆయన ఇచ్చినటువంటి అమ్మఒడి పైసలు అయినా తల్లికి వందనం అని ఇస్తుండు. ఆయన ఇచ్చినటువంటి అంతకుముందు రైతు భరోసా లేకపోతే ఏదో ఆ స్కీమ్లో సేమ్ యాజ్ తీసుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అసలు మార్చింది ఎందుకు? చంద్రబాబు నాయుడిని ఒక రాజధాని డెవలప్ చేస్తూ కంపెనీలు తీసుకొస్తారు లేకపోతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారని జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడికి ఇచ్చారు. సేమ్ ఇదే వెల్ఫేర్ స్కీమ్లు ఆయన ఇంప్లిమెంట్ చేసినా ఈయన చేస్తుండు. దానికి దీనికి కొత్తగా అయితే నాకేం కనపడట్లేదు. కొత్త సీసాలో పాత సార లాగున్నది ప్రభుత్వం అయితే. సో జగన్లో ప్లస్ ఏంటి? జగన్ ప్రజానాయకుడు, ఒక ధైర్యం ఉన్నోడు, సింగిల్గా పోటీ చేసే దమ్మున్నోడు. మళ్ళీ ఎందుకు 11 సీట్లు వచ్చినాయి? సింగిల్గా పోటీ చేసింది కాబట్టి ఆయన లెక్క అంటే చంద్రబాబు లెక్క బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ తోటి అలయన్స్ పెట్టుకుంటే అంత ధైర్యం అంత సాహసాలు లేకపోవడం వల్ల వచ్చినాయి అంతే. సో జగన్ రియల్ హీరో అనుకోవచ్చా? పొలిటికల్ హీరో, డెఫినెట్గా పొలిటికల్ హీరో జగన్మోహన్ రెడ్డి 100%. సో రాబోయే రోజుల్లో సీఎం కాలేదంటున్నారు. ఎవరైతారు నెక్స్ట్? చంద్రబాబు నాయుడు తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు? సీఎం క్యాండిడేట్ అంటే అవతల పెద్దగా జగన్మోహన్ రెడ్డికి సరితూగే నాయకుడు అయితే ఎవరు కనపడలేదు. సరే జనాలు మొన్న కొన్ని తప్పుదాల వల్ల చేసిన వల్ల చంద్రబాబుకు మళ్ళీ ఒక సీనియర్ కదా అని అవకాశం ఇచ్చారు. మళ్ళీసారి ఇస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో ఈసారి జగన్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా? 100% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తర్వాత ఓ సీఎం క్వాలిటీ లేకపోతే లక్షణాలు ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. సో జగన్లో అభివృద్ధి చేసింది ఏంటన్నా ఒక 2 చెప్పండి. ఫోర్ట్ డెవలప్ ఎవరు అంటే మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాష్ట్రం ఏర్పడ్డ కాడ నుంచి మన కోస్టల్ ఏరియా 970 కిలోమీటర్లు ఉన్నటువంటి కోస్టల్ ఏరియాలని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో పోర్ట్లు హార్బర్స్ ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతోటి శంకుస్థాపన చేసి కొన్నిటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత వరకు ఆడ డెవలప్ చేసింది. ఏ నాయకుడు చేయలేదు. ఎప్పటికీ ఏదో ఐటీ అనుడు లేకపోతే ఇంకేదో అనుడు టైంపాస్ చేస్తూ తప్ప రాజశేఖర రెడ్డి చేయలేదు, చంద్రబాబు చేయలేదు, ఎన్టీఆర్ చేయలేదు, ఏ నాయకుడు చేయలేదు. ఆ యొక్క కోస్టల్ డెవలప్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్కు మేజర్ ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉంది. ఆ ఒక్క విజన్ చాలు. జగన్మోహన్ రెడ్డి ఒక వెరైటీగా ఆలోచిస్తాడు లేకపోతే ఒక ఇన్నోవేషన్ టైప్ ఆలోచిస్తాడు అనడానికి.